భగవద్గీత తృతీయ అధ్యాయము 17వ శ్లోకము. యస్త్వాత్మరతిరేవ స్యాదాత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టస్తస్య కార్యం న విద్యతే. యహ ఎవడు తు కాని ఆత్మరతి ఆత్మయందే ఆనందము గొనుచు ఏవ నిశ్చయముగా స్యాత్ నిలుచును ఆత్మతృప్త ఆత్మవికాసము కలవాడు చ మరియు మానవుడు ఆత్మని ఆత్మయందు ఏవ మాత్రమే చ మరియు సంతుష్ట పూర్తిగా తృప్తి నొందని వాడై తస్య వానికి కార్యం చేయదగిన కార్యము న విద్యతే ఉండదు. కానీ ఆత్మానుభవపూరితమైన జీవితముతో ఆత్మయందే ఆనందమును గొనుచు ఆత్మయందే తృప్తుడై పరిపూర్ణ సంతుష్టిని పొందిన వానికి చేయవలసిన కర్మమేమియును లేదు. భాష్యం. సంపూర్ణ కృష్ణ చైతన్యవంతుడై కృష్ణ చైతన్యములోని తన కర్మములచే పూర్తిగా తృప్తి నొందిన వానికి చేయవలసిన కర్తవ్యమేదియును ఉండదు. కృష్ణ చైతన్యవంతుడగుటచే అతనిలోని పాపకర్మ ఎంతయు వెంటనే తొలగింపబడుచున్నది. అది వేల కొలది యజ్ఞాచరణముల ఫలముతో సమానమైనది. ఆ విధముగా కృష్ణ చైతన్యము శుద్ధి పడినప్పుడు భగవానుని సంబంధముతో కూడిన తన నిజస్వరూప స్థితిని మానవుడు అనుభూతి చెందగలుగును. అట్టివానికి భగవానుని కృపచే అతని విద్యుక్త ధర్మము స్వయముగా స్ఫురించును. కనుకనే అతడు వేద నిర్దేశములను అనుసరింపవలసిన నిర్బంధము లేదు. అట్టి కృష్ణ చైతన్యవంతుడు ఎట్టి భౌతిక కర్మల యందును ఆసక్తి కలిగి ఉండడు. అంతేకాకుండా అతడు మద్యము, స్త్రీ వంటి వ్యసనములతో కూడిన మోహపూరితమైన భౌతిక భోగములందు ఏమాత్రము ఆనందమును పొందడు. జై శ్రీకృష్ణ.